నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని సుందరాకాండ భాగాన్ని మొత్తం తనలో ఇముడ్చుకున్న ఒక చిన్న పద్యం గురించి చెప్పుకుందాం. ఈ పద్యకర్త ఎవరో మనకు తెలియదు. ముందుగా వారికి నమస్కరించుకుందాం. ఇక ఈ పద్యం: అంచిత చతుర్ధజాతుడు పంచమ మార్గమున బోయి ప్రథమ తనూజన్గాంచియు నచట తృతీయం ఉంచి ద్వితీయంబు దాటి యొందెను రాజున్. ఇది ఆ పద్యం. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, అంచితము అంటే పవిత్రమైనది, పూజింపదగింది అని అర్థం. చతుర్ధజాతుడు అంటే హనుమంతుడు. ఎలా అంటే, మనకి పంచభూతాలు ఉన్నాయి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. మనకి ఆకాశం నుంచి వాయువు పుట్టిందని, వాయువు నుంచి అగ్ని పుట్టిందని, అగ్ని నుంచి నీరు పుట్టిందని, నీటి నుంచి భూమి పుట్టిందని మనకి శాస్త్రం చెబుతూనే ఉంది. మనం ఈ పంచభూతాలకి ఒక వరుస చెప్పినప్పుడు కింద నుంచి వెళతాం అన్నమాట. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ వరుసలో చతుర్ధజాతుడు అంటే నాలుగవదైనటువంటి, అంటే వాయువు యొక్క కుమారుడు అంటే హనుమంతుడు అన్నమాట. చతుర్ధజాతుడు అంటే ఆ విధంగా హనుమంతుడు అని అర్థం వస్తుంది. అంచిత చతుర్ధజాతుడు అంటే ఆ మహనీయుడైనటువంటి ఆంజనేయుడు పంచమ మార్గమున, ఇక్కడ పంచమము అంటే ఐదవది, అంటే పంచభూతాల్లో ఐదవది అయినటువంటి ఆకాశ మార్గమున పోయి ప్రథమ తనూజన్, ప్రథమము అంటే మొదటిది, అంటే పంచభూతాల్లో మొట్టమొదటిది అయినటువంటి భూమి. తనూజన్ అంటే కుమార్తె. భూమి యొక్క కుమార్తెను గాంచియు అంటే ఆ మహాతల్లి అయినటువంటి సీతామహాదేవిని చూసి అతడు తృతీయం ముంచి, తృతీయము అంటే మూడవది, పంచభూతాల్లో మూడవది అయినటువంటి అగ్నిని ఆ లంకానగరంలో ఉంచాయంట. అంటే లంకాదహనం చేసి ద్వితీయంబు దాటి, పంచభూతాల్లో రెండవది అయినటువంటి నీటిని దాటి, అంటే అక్కడ సముద్రాన్ని దాటి యొందెను రాజున్, తిరిగి తన యొక్క రాజు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని చేరాడట. అంటే మహనీయుడైనటువంటి హనుమంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళి సీతామహాదేవిని చూసి లంకాదహనం చేసి తిరిగి సముద్రాన్ని దాటి శ్రీరామచంద్రుని చేరుకున్నాడు అని ఈ పద్యానికి అర్థం. ఇది కందపద్యం. ఇది ఈనాటి మన అజిగవా సాహితీ ధనువు నుంచి వచ్చినటువంటి సాహితీ శరం. ధన్యవాదములు.